ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం భూములను విచ్చలవిడిగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు నామమాత్రపు ధరలకు లేకుంటే ఫ్రీగా ఇచ్చుకుంటూ పోవడం. ప్రభుత్వ రంగంలో ఉన్న వాటినన్నిటిని పీపీపీ అంటూ చివరికి ప్రైవేట్ పరం చేసేయడం. చివరికి భూముల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి కూడా పీపీపీ అంటూ ప్రైవేటోళ్ళ చేతిలో పెట్టబోతున్నారు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండడం. అండ్ పర్యావరణ ధ్వంసం చేయడం, అక్రమ ఇసుక, సహజ వనరులను దోచేసుకోవడం. చాలా పెద్ద ఎత్తున ఇటువంటి వాటి మీద ప్రజా వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. అండ్ అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాలను తీవ్ర స్థాయిలో నిలదీస్తూ ఉన్నారు. వాళ్ళ పరిధిలో కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. కానీ ఒకటి అనిపిస్తూ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ వాళ్ళ వ్యూహాన్ని మార్చి మరింతగా ఈ కొన్ని అంశాలు, కీలకమైన అంశాలు జనంలో తీసుకెళ్ళి చర్చ జరిపించాల్సిన అవసరం ఉంది. సో దట్ ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకురావాలి. పర్యావరణాన్ని ధ్వంసం చేసుకుంటూ, ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని ప్రైవేట్ చేతిలోకి పెట్టుకుంటూ వెళ్ళి ఇదంతా ఏదో వైసీపీ వర్సెస్ టీడీపీ అనే ఈ పొలిటికల్ గేమ్ లాగా కాకుండా ఇవన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనే విధంగా ప్రజల్లో కూడా మరింత బలంగా చర్చ జరగాలి అంటే వైసీపీ మార్చాల్సిన వ్యూహం ఏంటి అంటే, ఒక పొలిటికల్ పార్టీగా వాళ్ళ ఆందోళనలు, వాళ్ళ నిలదీయడాలు కంటిన్యూ చేసుకుంటూనే కొందరు ఎవరైతే కొన్ని సంస్థలు ఉంటాయో, కొందరు మేధావులు ఉంటారో, ఈ కొన్ని అంశాల మీద తటస్థంగా ఫైట్ చేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళతో ఎక్కడికక్కడ కొన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాంటివి, కొన్ని సమావేశాలు లాంటివి, ఇంటర్నల్ వాల్స్లోనైనా, 4 గోడల మధ్యన ఇటువంటి చర్చలు జరిపించాలి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పర్యావరణ ప్రేమికులతో, మరికొందరు ప్రజాస్వామ్యవాదులతో, మరికొన్ని సంస్థలతో. ఎందుకంటే అలా జరిపించడం ద్వారా ఒకటి ప్రభుత్వం మీద ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తుంది. ప్రతిసారి ఇటువంటి కార్యక్రమాలు పొలిటిసైజ్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు విశాఖలో పర్యావరణ ధ్వంసం మీదైనా, ఈ బీచ్లలో బార్ల మీదైనా, ఈ ఇసుక మట్టి భూములు దోచిపెట్టడం మీదైనా, ప్రభుత్వం చేతిలో ఉండాల్సినవి ప్రైవేట్ చేతుల్లోకి పెట్టేస్తూ ఉండడం మీదైనా, ఇటువంటి అన్నిటి మీద కూడా న్యూట్రల్ పీపుల్స్ తోటి, కొన్ని సంఘాలతోటి, మేధావులతోటి డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సమావేశాలు జరిగేలా చూడాలి. అటువంటి వాళ్ళను కొంచెం ప్రోత్సహించాలి. అంటే ప్రోత్సహించడం ఇన్ ద సెన్స్ మీడియా కవరేజ్ ఇవ్వడం అండ్ వాళ్ళ వాయిస్ను జనంలోకి చేర్చడం, ఇటువంటివి. లేకపోతే ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ కూడా ప్రైవేట్ చేతిలో పెడుతున్నారని చెప్పి కథనాలు మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం అవుతుంది. ఏమనంటే బీచ్లలో బార్లు అంటారు, ఇష్టరీతిన భూములు దోచిపెట్టేస్తూ ఉన్నారు. పర్యావరణ ధ్వంసం గురించి వార్తలు, కొండలు ఆ పంచాయతీదారులు చూసాం, కొండలను బోడిగుండు చేయడాలు. వీటన్నిటికీ అడ్డుకట్ట పడాలి అని అంటే డెఫినెట్లీ ఇది ప్రజల్లో మరింత చర్చ జరగాలి అంటే ఎక్కడికక్కడ కొన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశాలు జరగాలి. అవి జరిగే విధంగా వైసీపీ చొరవ తీసుకోవాలి. ఆ మేరకు వాళ్ళు కొన్ని వ్యూహాలు అమలు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది.